కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణానందు నిర్వహించినటువంటి నియోజకవర్గ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ ఆత్మీయ సమావేశంలో భాగంగా ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు మరియు వారి సతీమణి లీలావతి, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారు మరియు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఇన్ఛార్జి కొంజేటి నాగశ్రీను గారు, నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి లెనిన్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ఫోటో వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు. మీ అందరితో ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం, మీ అందరితో మాట్లాడే అవకాశం రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అంటే చాలా గౌరవం. అలాగే మీడియాలో ఉంటారు కొంతమంది మీడియాలో లేకుండా ప్రొఫెషనల్గా కెమెరామెన్స్, వీడియోగ్రాఫర్లు ఉంటారు. సొంత ఇల్లు లేని వాళ్ళు. ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అవసరం. ఈరోజు పిల్లలను చదివించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల చదువుతో పాటు ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనే కళ ఉంటుందండి. సో ఆ కళని సాకారం చేసుకోవడానికి పూర్తిగా నా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. అలాగే ఈ అసోసియేషన్ మొదటి నుండి కూడా నన్ను ఆదరించారు. నన్ను గతంలో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి కూడా ఇది 5వ నేను పోటీ చేస్తున్నా. ఎప్పుడు కూడా ఈ అసోసియేషన్తో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. 80% ఈ అసోసియేషన్ సభ్యులు మొదటి నుండి కూడా అప్పటి నుండి ఇప్పటిదాకా నాకే సపోర్ట్ చేస్తారు. మీ అందరు నా గెలుపులో మీ భాగస్వామ్యం ఉంది. ఈ నియోజకవర్గంలో భద్రత, ఈ నియోజకవర్గ అభివృద్ధి కూడా మీ బాధ్యత ఉంది. ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, పట్టణంలో ఏం జరుగుతుంది, వాస్తవాన్ని నేను అనేది వాస్తవాన్ని గమనించండి. మీరు చదువుకున్న వాళ్ళు, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, 10 మందిలో తిరిగేవాళ్ళు. పొద్దుగూకులయ్యా నియోజకవర్గంలో ఈ రోజున అశాంతి ఉంది. వినుకొండ పట్టణంలో ఎవరికి కూడా భద్రత లేదు. పొద్దుగూకులు మేము విమర్శించుకోవడం కాదు, కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరి హయాంలో శాంతి భద్రతలు ఉన్నాయి, ఎవరి హయాంలో కలిసిమెలిసి ఉన్నారు, ఎవరి హయాంలో ఇబ్బంది లేకుండా అభివృద్ధి జరిగింది అనేది కూడా మీరు ఆలోచన చేయండి. మేమైతే యలమందరావు గారైనా, మల్లికార్జునరావు గారైనా, ఆంజనేయులు గారైనా 4 పనులు చేశాం, మిమ్మల్ని గౌరవించాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఒక్కసారి గమనించి మీ మనసుకి ఏది మంచిది అనుకుంటే అది చేయండి. నేను కూడా ఈ మధ్య మా ఎంపీ గారిని చూసి స్టైల్ మార్చా. డైరెక్ట్ ఓటు అడగటంలా ఆంజనేయులు గారు మంచి వ్యక్తి, ఎదురున్నటువంటి బ్రహ్మనాయుడు గారు మంచి వ్యక్తి. ఎవరు మంచి వ్యక్తి అనుకుంటే వారికి మంచి ఓట్లు వేయండి. ఎవరు గౌరవిస్తారనుకుంటే వారికి చేయండి. ఎవరు అబద్ధాలు మాట్లాడతారో, ఎవరు బూతులు తిడతారో అది మీకు తెలుసు. అవన్నీ కూడా ఆలోచన చేసుకొని మంచి వ్యక్తి అయినటువంటి ఆంజనేయులు గారిని బలపరచండి. తప్పనిసరిగా మంచి జరిగిద్ది, మీకు మంచి చేస్తారు. ఆయన వెన్నంటి నేను కూడా ఉంటా. శ్రీకృష్ణదేవరాయలు గారు ఇంకా మంచి వ్యక్తి. ఎందుకంటే మేమిద్దరం నిత్యం 20 ఏళ్ళ నుంచి ఆయన ఈ రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేశారండి. కళ్ళజోళ్ళు ఆపరేషన్లో చిన్న దుర్ఘటన జరిగిన వంట సామాన్ తీసుకొని పరిగెట్టేవాళ్ళు. ఆయన వెనుకెడితే మేము పరిగెట్టలేక అలుపు వచ్చేది నాకైతే. నేను ఎమ్మెల్యే ఉండి కూడా ఆయన ఎమ్మెల్యేగా లేకపోయినా ఆయన చేస్తూ ఉంటే ఆయన వెనుకెడితే నేను పోలేకపోయేవాడిని. అంటే అంత యాక్టివ్గా ఉండేవాళ్ళు ప్రజాసేవ చేసే దాంట్లో. పట్టణం 32వ వార్డు నందు తారకరావు నగర్ నందు ఈపూరు మండలం మాజీ మార్కెట్ చైర్మన్ గన్నమనేని వెంకయ్య గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్న వెంకయ్య గారి పాడిని మోసిన వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు. ఈ కార్యక్రమంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కిన మల్లికార్జునరావు. ఈ కార్యక్రమంలో అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చరితని నిలిపెను నీ కృషి మహాశయా విధి పగై తరివెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే
నిలిచిపోయే మనసు మనసున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసని ప్రవచనం తపోజ్వల కదిలని యువజనం పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా బీసీలకు అండా తెలుగుదేశం జెండా. బీసీలకు అండా తెలుగుదేశం జెండా. ఏ ఒక్కరూ మనల్ని తక్కువ చూడలేరిక. బీసీలకు బాబు ఇచ్చే రక్షణ చట్టం కొండంత బలం. ఈ సైకిల్ గుర్తుకు ఓటేద్దాం. మనం అంజనని గెలిపిద్దాం. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం జంగాలపల్లి గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కిన మల్లికార్జునరావు. అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఆ తర్వాత చంద్రబాబు గారు చేశారు, ఇక జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. రేపు ఈయనకంటే ఎక్కువగా చంద్రబాబు గారు చేస్తారు. ఇది వాస్తవం. దీనితో పాటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు మంచినీళ్ళు వస్తాయి, మనకి గోదావరి నీళ్ళు వస్తాయి. మన నాగార్జున సాగర్లో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోత నీళ్ళు వచ్చే తప్ప మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా రాజధాని పూర్తయింది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనకు బ్రహ్మాండంగా పరిశ్రమలు వస్తాయి. ఈ వాస్తవాన్ని దయచేసి గుర్తించి, అందుకే శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి వ్యక్తి, మంచి పనులు చేసినటువంటి వ్యక్తి, ఆంజనేయులు గారు మంచి వ్యక్తి. తొందరలోనే ఈ బూతుల ఎమ్మెల్యేని ఇంటికి పంపిస్తే మనం అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి పెన్షన్లు వస్తాయి, అందరికి అన్న కార్యక్రమాలు వస్తాయి. గుంటూరు నియోజకవర్గంలోని 51వ డివిజన్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతి మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు, అభిమానులు వందలాదిగా పాల్గొని ఈ నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేశారు. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మన గుంటూరు తూర్పు నియోజకవర్గం కానీ పార్లమెంట్ నజీర్ అహ్మద్ గారు నామినేషన్ జరుగుతూ ఉంది. అట్లాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు పార్లమెంట్ పరిధిలో నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. పశ్చిమ నియోజకవర్గం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గల్లా మాధవి గారు నామినేషన్ వేయడం జరుగుతుంది. అలాగే బూర్ల రామాంజనేయులు గారు పచ్చిపాల నుంచి నామినేషన్ వేయడం జరుగుతుంది. సందర్భంగా మేమందరం ఈ నామినేషన్ ప్రక్రియలో భాగం 51వ డివిజన్ నుంచి వందలాది మంది వేలాదిగా తరలి మేమందరం కోలాహలంగా ఈ నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ద్వారా మేము 51వ డివిజన్ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కానివ్వండి, నాయకులు కానివ్వండి, మహిళలు కానివ్వండి పెద్ద ఎత్తున పాల్గొని ఈ నామినేషన్ విజయవంతం చేయడంతో పాటు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త కానివ్వండి, నాయకులు కానివ్వండి, మహిళలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే ఎలక్షన్లో 20 రోజులు ఉన్నాయి. 20 రోజులు కూడా ప్రతిరోజు ఈ పార్టీ, మన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ద్వారా మన జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతిరోజు ప్రజల్లోకి వెళ్ళి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి గెలిపే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తామని మా 51వ డివిజన్ కార్యకర్తలు, నాయకులు అందరి తరఫున కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.